వెల్కమ్ టు డివోషనల్ బై బుజ్జి ఛానల్కి స్వాగతం అండి. ఎవరైనా మరణించినప్పుడు వారి జ్ఞాపకార్థం ఇచ్చే వస్తువులు తీసుకుంటే ఏం జరుగుతుంది, చనిపోయిన వారి ఫొటోస్ ఎక్కడ ఉంచాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ టైం చూసినట్లయితే బుజ్జి లిటిల్ స్టార్ డివోషనల్ బై బుజ్జి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు. ఇటువంటి రోజు మళ్ళీ రాదు. అఖండ ధనలాభం కలుగుతుంది. సో ఇలాంటి వీడియోస్ తెలుసుకోవాలంటే డివోషనల్ బై బుజ్జి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు. 100% అఖండ ధనలాభం కలుగుతుంది. హిందూ మతంలో అమావాస్య, పౌర్ణమి రోజులకు చాలా విశిష్టత ఉంది. అందులోనూ మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది. అన్ని పౌర్ణమిలోకెల్లా మాఘ పౌర్ణమి చాలా విశిష్టమైనది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పూర్ణిమ అని, మహామాఘి అని అంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించడం ఆచారం. దీనివల్ల మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని విశ్వాసం ఉంది. ఈరోజు చేసే పూజలకు, పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది. ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది, ఆ రోజున ఎలా చేయాలి, ఏ పూజ చేయాలి, ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు డివోషనల్ బై బుజ్జి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 12 బుధవారం నాడు మాఘ పౌర్ణమి వచ్చింది. ఈ సమయంలో చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది. హిందూ పురాణాలు ప్రకారం ఈ రోజున గంగా నదిలో విష్ణు నివసిస్తాడని, నీటిని తాకడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజున మీరు చేసే పూజల వల్ల కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం. మాఘ పౌర్ణమి రోజున దేవతలందరూ భూమిపైకి వస్తారట. మాఘ పూర్ణిమ రోజున సమస్త దేవతలు అందరూ గంగానదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. కాబట్టి మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలంటే మాఘ పూర్ణిమ రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ వినాశనమై స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. మాఘ పౌర్ణమి రోజు చేసే పూజ వల్ల రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది. మాఘమాసంలో వచ్చే ఈ మాఘ పౌర్ణమి రోజున దేవతలు తమ శక్తులను, తేజస్సును జలాలలో ఉంచుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి. నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు. ఇలాంటి మరిన్ని డివోషనల్ తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అదేవిధంగా గంగాజలం కూడా అందుబాటులో లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కావేరి ఇలా పుణ్యనదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేసి సరిపోతుంది. స్నానం చేసిన తర్వాత ఇంటి ప్రధాన గుమ్మం ముందు పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. స్త్రీలు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. ముందుగా దేవుని పటాలను శుభ్రం తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. గన్నేరు పూలతో కానీ, చామంతి పూలతో కానీ దేవుని పటాలని అలంకరించాలి. తర్వాత పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఈ మాఘమాసం నెలలో బుధవారం రోజున పౌర్ణమి వచ్చింది కాబట్టి ఈ బుధవారం రోజున మొదటగా గణపతిని ఆరాధించాలి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. మొదటగా బియ్యం పిండితో 2 పిండి ప్రమిదలు తయారు చేసి దానికి గంధము, కుంకుమతో బొట్టు పెట్టి ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ 5 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. ఇలా ఈ పౌర్ణమి రోజున 2 దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేయాలి. పిండి దీపాలు వెలిగించలేని వారు మామూలు దీపాలైనా వెలిగించవచ్చు. ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు గాయత్రి మంత్రం లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచిది.
పౌర్ణమి రోజున ముఖ్యంగా విష్ణుదేవుణ్ణి, లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి. ఈ రోజున పూజ పూర్తి అయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతకథను వింటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెప్తుంది. మాఘ పూర్ణిమ రోజున ఉపవాసం ఉండటం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయి. మాఘ పూర్ణిమ రోజున బ్రహ్మముహూర్తంలో స్నానం చేస్తే చాలా మంచిది. స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడి మంత్రాలను జపిస్తూ నీటితో ఆర్ఘ్యం వదలాలి. ఈ పౌర్ణమి రోజు కుదిరితే ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ఇలా చేయడం వల్ల అనుకున్నది జరుగుతుంది. ఈరోజు పేదలకు అన్నదానం చేయడం చాలా మంచిది. పౌర్ణమి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం తులసి మొక్కకి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. పురాణాల ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు బిచ్చమెత్తుకొని బతుకుతూ ఉంటాడు. తనకు పిల్లలు లేరు. ఒక రాజు ఆ బ్రాహ్మణులు భార్య బిచ్చం కోసం నగరంకి వెళ్ళింది. అప్పుడు అందరూ ఆమెను అవమానిస్తారు. ఇదంతా చూసిన ముని బ్రాహ్మణుడి భార్య దగ్గరకు వచ్చి ప్రతి పౌర్ణమి వేళ ఇంట్లో దీపం వెలిగించమని చెప్తాడు. ఈ విధంగా ప్రతి పౌర్ణమికి ఆ భార్య భర్తలిద్దరూ ఒక దీపం వెలిగిస్తూ ఇలా 32 పౌర్ణమి రోజుల వరకు 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత వారి కుమారుడు జన్మించాడు. అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. సో మాఘమాసం పౌర్ణమి రోజు ఈ సంవత్సరం బుధవారం వచ్చింది. ఆ రోజు మనం ఉపవాసం ఉండి మనకున్న బాధలు పోయి సుఖ సంతోషాలు వస్తాయి. అదేవిధంగా మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి, బ్రాహ్మణులకు తమకి తోచిన విధంగా వస్త్రదానం, అన్నదానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి. ఈ రోజున చేసే ఏ చిన్న దానం వల్ల అయినా కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది. ఈ రోజు చేసే దాన ధర్మాల వల్ల సకల దేవతల అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. శని ప్రభావం ఉన్నవాళ్ళు ఈరోజు చెప్పులు దానం చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. కుజదోషం ఉన్నవారు ఎరుపు రంగు వస్త్రాలు దానం చేస్తే మంచిది. రాహుకేతు దోషాలు ఉన్నవాళ్ళు తేనె, ఖర్జూరం దానం ఇవ్వాలి. ఎవరైతే మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో అలాంటి వారంతా మాఘ పౌర్ణమి రోజున గోమాతకు ఆహారం తినిపించాలి. ఇలా చేస్తే మీ మానసిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ రోజున ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే సిరి సంపదలు దక్కుతాయి. మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజు దాన ధర్మాలు, పవిత్ర గంగగా నదిలో స్నానం ఆచరించడం వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని విశ్వసిస్తారు. సో ఇలాంటి మరిన్ని డివోషనల్ రిలేటెడ్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి